నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. ఎలా చేస్తున్నాడండి నేను ప్రార్థన? యాకోబు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు నాకు వాగ్దానం చేశావు కదా, నీ స్వజనుల మధ్యలోకి నిన్ను గొప్పవాడిగా చేస్తానన్నావు కదా, అనేక జనములకు తండ్రిగా నిన్ను నీ సంతానాన్ని హెచ్చిస్తానన్నావు కదా, మరి ఇప్పుడు నా అన్నయ్య అయినటువంటి ఏశావు నన్ను చంపుతాడేమోనని నాకు భయంగా ఉంది. నీవు చేసిన వాగ్దానము ఏమాయను? ఆ భయం నేను మొత్తం ఒక గుంపుగా వచ్చాను, నేను 2 గుంపులుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అనేటువంటి భయము నన్ను ఆవరిస్తుంది. నా పిల్లలను, తల్లిని కూడా చంపేస్తాడేమో అనేటువంటి భయంతో నేనున్నాను. అసలు ఎంత చక్కగా ప్రార్థన, తనకు కలిగిన బాధను, వేదను దేవుని ముందుగా చెప్పుకుంటున్నాడు. ఆయన తన భయాన్ని వెల్లడి చేస్తున్నాడు. అంతేగా